పండగ రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. మనకు మోదీ ఇంటర్వ్యూ అంటే పండగే కదా. ఎందుకంటే మోదీ మీడియాతో మాట్లాడితే మరి పండగ కాదు. ఇంతకీ మాట్లాడింది జర్నలిస్ట్తో కాదు. దాని దగ్గరికి తర్వాత వస్తాను. మొదట మోదీ ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే విడుదలైంది. మీడియా పెద్ద ఎత్తున పండగ చేసుకున్నది. మోదీ మీద ఈగ కూడా వాలకుండా చూడడం అన్న పవిత్ర కార్యాన్ని రోజువారీ యజ్ఞంలాగా నిర్వహించే అర్నబ్ గోస్వామి నిన్న రాత్రి తన షోలో మోదీ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఆయనలోని మానుషానికి అద్దం పట్టిందని అన్నారు. ఇట్ హ్యాస్ షోన్ హిస్ హ్యూమన్ ఫేస్ అన్నారు. దీనిని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అని ఎందుకంటారో నాకు తెలియదు. ఇంటర్నెట్లో ఉండే డిజిటల్ ఆడియో ఫైల్ను పాడ్కాస్ట్ అంటారు. వీడియోను పాడ్కాస్ట్ అనరు ప్రపంచంలో ఎక్కడ కూడా. స్మితా ప్రకాష్ అనే జర్నలిస్ట్ గుర్తున్నారా? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన 2-3 జర్నలిస్టులు ఆమె కూడా ఒకరు. వీడియో ఇంటర్వ్యూలను పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు అంటే ఆమెతోనే మొదలైంది. దీని వెనుకున్న హేతు పద్ధతి ఏమిటో నాకు తెలియదు. నాకన్నా బాగా ఇంగ్లీష్ తెలిసిన 2 జర్నలిస్ట్ మిత్రులను కూడా అడిగాను నేను. వాళ్ళు కూడా తెల్లముఖం వేశారు. ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలను పోస్ట్ చేసేది మళ్ళీ యూట్యూబ్లోనే, ఇంకెక్కడో కాదు. సరే, దానిని ఇంతటితో వదిలేద్దాం. ప్రధానమంత్రి ఇంటర్వ్యూ ఇచ్చింది జర్నలిస్టు కాదన్నాను కదా. మోదీని ఇంటర్వ్యూ చేసిన పెద్ద మనిషి పేరు నిఖిల్ కామత్. ఆయన ఒక వాణిజ్యవేత్త. జెరోదా అనే ఆన్లైన్ స్టాక్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ నిర్వహిస్తారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ లెక్క ప్రకారం ఆయన నెట్వర్త్ $310 కోట్ల. ఈ నిఖిల్ కామత్ కూడా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు చేస్తారు. కొత్త సంవత్సరంలో పండుగ రోజుల్లో తనను ఇంటర్వ్యూ చేసే అవకాశం మోదీ ఆయనకి ఇచ్చారు. దాని వెనుకున్న హేతు పద్ధతి ఏమిటో, ఈ ఎంపిక ఏమిటో మనకు తెలియదు. నిఖిల్ జర్నలిస్ట్ కాదు, ఆయన చేసేది వ్యాపారం. ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసినందువల్ల నిఖిల్ చేసే వ్యాపారంలో ఆయన ప్రొఫైల్ ఒక్క దెబ్బకు ఆకాశానికి లేస్తుంది. అలాంటి అవకాశం ప్రధాని ఎవరో ఒకరికి ఇవ్వడంలోని ఔచిత్యం ఏమిటో నాకు తెలియదు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా ఏ ఒక్క జర్నలిస్ట్కో ఇంటర్వ్యూ ఇవ్వడమే సరికాదనుకుంటే ఇప్పుడు ఒక వాణిజ్యవేత్తకు ఇంటర్వ్యూ. అన్ఫైర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చట్టం కింద తప్పుడు పద్ధతుల్లో వ్యాపారం చేసే సంస్థలను శిక్షించే దేశంలో ప్రధానమంత్రి హోదాలో వ్యక్తి ఇలా చేయడం ఆలోచించండి మీరు కూడా. ఇంటర్వ్యూలో మోదీ గారు చాలా విషయాలు ముచ్చటించారు. ఒక ముచ్చట ఏమంటే, తాను కూడా మనిషినేనని, తాను కూడా తప్పులు చేస్తానని ఆయన అన్నారు. గుర్తుందా? ఎన్నికల ముందు మోదీ తాను తల్లి కడుపును పుట్టిన మనిషిని కానని అన్నారు. వారణాసి దగ్గర గంగానదిలో పడవపై ప్రయాణిస్తూ అంబానీ యాజమాన్యంలోని న్యూస్ ఛానల్ న్యూస్ 18 ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మాట అన్నారు. కొన్ని పనులు చేయడానికి దేవుడే తన భూమి మీదకి పంపాడని ఆయన అన్నారు. ఇప్పుడు తాను మనిషినేనని అంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాట వల్ల నష్టం జరిగిందని మోదీ భావించి ఉండొచ్చు, లేదా ఆయన పిఆర్ ఏజెంట్లు భావించి ఉండొచ్చు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అమెరికా పిఆర్ ఏజెన్సీ ఆప్కో మోదీకి ఇలాంటి విషయాల్లో సలహాలు ఇస్తుంది. పిఆర్ సలహాలు ఇచ్చినందుకు ఆప్కో లక్షల డాలర్లలో ఫీజులు వసూలు చేస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మోదీ ఈ సంస్థ సేవలు అందుకుంటున్నారు. గుర్తుంచుకోండి, నేను మనిషిని అన్న మాట ఏదో అదాటుగా ఆయన నోటి వచ్చిన మాట కాదు. ఆప్కోలో పనిచేసే పిఆర్ నిపుణులు బాగా ఆలోచించి ఇంటర్వ్యూలో ఎలాంటి అంశాలను స్పృశించాలో నిర్ణయిస్తారు. ప్రశ్న ఎలా ఉండాలో, జవాబు ఎలా ఉండాలో కూడా ముందే నిర్ణయం అవుతుంది. దాని ప్రకారమే ఇంటర్వ్యూ సాగుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే మోదీకి ఈ డిజిటల్ యుగంలో ఇమేజ్ మేకోవర్ ఎంత ముఖ్యమో, అది ఎలా చేసుకోవాలో తెలియవచ్చింది. దానికోసం 2007 నుంచి మోదీ ఈ ఆప్కో సంస్థ సేవలు అందుకుంటున్నారు. ఈ నేను మనిషిని డైలాగ్ సలహా ఆప్కో ఇచ్చిందా లేక ఆయనకే ఈ ఆలోచన వచ్చిందా అన్న విషయం అలా ఉంచితే, మొత్తం మీద నరేంద్ర మోదీ దివి నుంచి భూమికి దిగి రావాలని అనుకున్నారు. అందుకే ఆ మాట అన్నారు.